భారత ప్రభుత్వ సంస్థ ALI-MCO ద్వారా జిల్లాలో ఈ నెల 15 నుండి 24వ తేదీ వరకు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉచితంగా సహాయ పరికరములు నమోదుకు ప్రత్యేక గుర్తింపు శిబిరంలో భాగంగా పలమనేరు మున్సిపాలిటీ ప్రభుత్వ బాలికల పాఠశాల నందు పలమనేరు నియోజకవర్గం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు సహాయ పరికరాలు నమోదుకు గుర్తింపు శిబిరాన్ని RDOP భవానీ విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వై శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణలతో కలిసి ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిత్తూరు జిల్లాలోని దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ కొరకు జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్ఫుడ్ సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులకు సహాయ పరికరాల వినియోగం తప్పనిసరి అయిన వారికి అర్హతను బట్టి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఉపకరణములు గుర్తించబడినని తెలిపారు. వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, వినికిడి సమస్య కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్ మోటార్తో వెళ్ళే 3 చక్రాల సైకిల్ కావచ్చు, ట్రై సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది. ఇవన్నిట్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వంను బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు 45,000 రూపాయలు విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళకు ఈరోజు పెన్షన్స్ ఏవైతే వికలాంగులకు రావాల్సినటువంటి పెన్షన్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏదైతే వస్తాయో దానికి సదరన్ సర్టిఫికేట్లు ఏదైతే రావాలనో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి పని తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.